సైలెన్స్. నమస్కారం. ఈరోజు కసిమి శ్రీకాంత్ ప్రెస్ మీట్లో మాట్లాడడం జరిగింది. మా నాయకుడి గురించి, మా కాంగ్రెస్ పార్టీ గురించి మాట్లాడడం జరిగింది. ఈరోజు నీ స్థాయి ఏందో నువ్వు తెలుసుకొని మాట్లాడాలి శ్రీకాంత్. మా సార్ తిన్న తర్వాత చేతులు కడుకుంటూ ఆ ఎంగులు మెతుకులు తిని నువ్వు ఈరోజు ఈ స్థాయికి వచ్చినావు. నువ్వు మా సార్ గురించి మాట్లాడేది? నీకేం అర్హత ఉంది మా సార్ గురించి మాట్లాడడానికి? ఈరోజు నువ్వు అంటున్నావు అభివృద్ధి చేసినావు. ఏం అభివృద్ధి చేసినావు? నువ్వు అభివృద్ధి చేసి ఉంటే ఈరోజు నువ్వు కౌన్సిలర్గా మళ్ళీ గెలుస్తుంటివి. నువ్వు అభివృద్ధి చేయలేకని 45 ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు కట్టిస్తే వాళ్ళ దగ్గర ఒక్కొక్కరి దగ్గర 30 వేలు తిన్నావు. తెలియదా? ఇది మోరీలు కట్టినావు. ఈరోజు మోరీలు వగిలిపోయి రోడ్లలోకి వస్తున్నాయి వాటర్. తిట్టుకుంటారు పబ్లిక్ అంతా నిన్నాడ. నిన్ను కట్టకొమ్ము ప్రజలందరూ నిన్ను తరిమి ఎంబడబడి ఓడగొడితే ఈరోజు పోయి శివాజీనగర్లో నిలబడు. ఆడ శివాజీనగర్ ప్రజలు కూడా నిన్ను ఎంబడబడి ఎలగొడితే ఈరోజు పార్టీ ఆఫీస్లో కూర్చొని నువ్వు ఆ నీతులు మాట్లాడేది? మా నాయకుని గురించి నువ్వు మాట్లాడేది? ఏం అర్హత ఉన్నది నీకు మాట్లాడనికే? స్టాచ్యూల గురించి మాట్లాడుతున్నావు. అవును, మా నాయకుడు అభివృద్ధి చేస్తున్నాడు, రోడ్లు వెడల్పు చేస్తున్నాడు. ఒక కార్నర్కి పెట్టి మహనీయుల మా నాయకుల విగ్రహాలు పెడుతున్నాడు మా నాయకుడు. నువ్వు మాట్లాడేది మా నాయకుల గురించి? నీకేం అర్హత ఉందని మాట్లాడడానికి? ఈరోజు మా నాయకుడి గురించి మాట్లాడుతున్నాడు. ముందుగాలైతే మీ నాయకుడిని కరెక్ట్ మాట్లాడడం నేర్చుకోమని. అసలు ఏం మాట్లాడతాడో అర్థం కాదు. ఫస్ట్ నడవడానికి కూడా రాదు. మొన్ననే దుర్గమ్మ జాతర మా నాయకుడు ఘనంగా చేసాడు. మా నాయకుడు దేవుని దగ్గర గట్టిగా 2 వానాలు పడితే తుఫాన్లో కొట్టుకపోతాం మీ పార్టీ మొత్తం. నాయకుడు లేని పార్టీ మీది. నాయకుడు లేని పార్టీ గురించి నువ్వేంద్ర మాట్లాడేది? మా నాయకుడి గురించి మాట్లాడేది? బిడ్డ ఖబర్దార్, జాగ్రత్త ఉండు. ఇంకోటి, ఈరోజు నువ్వు మాట్లాడుతున్నావు ఈరోజు నువ్వు మా నాయకుడి గురించి మాట్లాడే అర్హత నీకు లేదురా శ్రీకాంత్. నువ్వు గుర్తుపెట్టుకో. నీకే చెప్తున్నా, 10% మితిలు ఇచ్చి ఇండ్లు రాపించుకొని నువ్వు పబ్లిక్ని ఉసురు కలకల తలుగుతుందిరా నీకు. నువ్వారా మా నాయకుని గురించి మాట్లాడేది? బిడ్డ నువ్వు మా నాయకుని గురించి కానీ మా కాంగ్రెస్ కార్యకర్తల గురించి కూడా మాట్లాడితే బిడ్డ బీఆర్ఎస్ పార్టీ నాయకులారా ఖబర్దార్. ఒక్కొక్క కార్యకర్త పరశురాముడే ఎంబడి వెళ్ళి మీ భర్తం మిమ్మల్ని సంగారిని లేకుండా తరిమి కొడతాం. జాగ్రత్త.